బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత్ జట్టులోకి చేరాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత బుమ్రా ఆడుతున్న తొలి సిరీస్ కావడం విశేషం. వర్క్లోడ్ మేనేజ్మెంట్ కింద బుమ్రాకు రెస్ట్ ఇచ్చాడు. ఈ క్రమంలో అతను జింబాబ్వేతో టీ20 సిరీస్తో పాటు శ్రీలంకతో టీ20 వన్డే సిరీస్కు దూరం అయ్యాడు. వాస్తవానికి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని భావించారు. కానీ కట్ చేస్తే బంగ్లా టెస్ట్ సిరీస్కు బుమ్రాని ఎంపిక చేశారు. బంగ్లాదేశ్ జట్టును చిన్న జట్టుగా తీసుకుంటే మాత్రం ప్రమాదమే. ఎందుకంటే ఆ జట్టు ఇప్పుడు అగ్రశ్రేణి జట్లకు షాక్ ఇస్తుంది. షకీబ్ రహీం, లిల్టన్ దాస్, శాంటో లాంటి అద్భుతమైన ప్లేయర్లు ఆ జట్టులో ఉన్నారు. తాజాగా పాకిస్తాన్ జట్టును వారి సొంత గడ్డపై ఓడించింది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే బంగ్లాదేశ్ టెస్ట్ తీసుకోకుండా వెంటనే ప్రాక్టీస్ ప్రారంభించింది. బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో భారత్పై సిరీస్ గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నామని తెలిపాడు. దీంతో బంగ్లాదేశ్ను తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమని భావించిన భారత్ అందుబాటులో ఉన్న అత్యుత్తమ జట్టును సెలెక్ట్ చేసింది. ఈ క్రమంలో స్టార్ పేసర్ బుమ్రాను భారత జట్టులోకి ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో భారత్ 68.52% విజయంతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరోవైపు బంగ్లాదేశ్ పాకిస్తాన్ని క్లీన్ స్వీప్ చేసి 45.83%తో 4వ స్థానానికి చేరుకుంది. టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారింది. ఫైనల్కు ముందు భారత్ మొత్తం 10 టెస్టులు ఆడాలి. వీటిలో 5 స్వదేశంలో, మరో 5 ఆస్ట్రేలియాలో ఆడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.